అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ప్రతి అంగన్వాడీ టీచర్ ఆయా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు రావాలని, తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ లీవ్స్ ఈ విధంగా ప్రతి సౌకర్యం కల్పించబడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అందులో భాగంగానే మన ఛానల్లో మరి ప్రభుత్వానికి విన్నవించేలా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మరి ఏపీ క్యాబినెట్ అయితే ఇప్పటికే 4-5 సార్లు సమావేశమైంది. కానీ అంగన్వాడీ టీచర్ల సమస్యల పట్ల ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. మరి ఈసారి డిసెంబర్ 4వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ ఉంది. మరి ఈ క్యాబినెట్ భేటీలోనైనా కనీసం ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు గ్రాట్యుటీ వర్తింపజేయాలి, పెన్షన్ వర్తింపజేయాలి, అదేవిధంగా 26,000 వేతనం కూడా అమలు చేసే విధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి, బడ్జెట్లో కేటాయింపులు జరపాలని చెప్పి అంగన్వాడీ టీచర్లు కోరుకుంటున్నారు. కాబట్టి ఎన్నిసార్లు ధర్నాలు సమ్మెలు చేసినా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈసారి అయితే మరి ఖచ్చితంగా మరి ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరుతూ మరి డిసెంబర్ 12న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు అంగన్వాడీ యూనియన్లు అయితే సిద్ధమవుతున్నాయి ఏపీ నుంచి. ఇక సమ్మె హామీల అమలు కోసం అంగన్వాడీ సంఘాల ఆందోళన. ఇక్కడ చూస్తే సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల పత్రాలను చూపిస్తున్న అంగన్వాడీ యూనియన్ నాయకులు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. మరి చూస్తే అంగన్వాడీలపై రకరకాల యాప్ల పేరుతో విపరీతమైన పనిభారం పెంచారని, ఫోన్లు పనిచేయడం లేదని, సెంటర్ నిర్వహణకు ఇవ్వాల్సిన బిల్లు అద్దెలు నెల రావడం లేదని, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, గత 5 ఏళ్లుగా అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, సెంటర్ నిర్వహణకు సొంతంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని, దీంతో అప్పుల పాలవుతున్నామని అంగన్వాడీ యూనియన్లు అయితే పేర్కొన్నారు. అదేవిధంగా గత డిసెంబర్లో 42 రోజుల పాటు చేసిన సమ్మెకి మరి జూలైలో చర్చలకు పిలిచి మరి వేతనాలు పెంచుతామని తెలిపారని, సమ్మెకాలను కూడా జీతాలు ఇస్తామని చెప్పారని, కానీ ఇంతవరకు వాటి అమలు ప్రస్తావన లేదని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కరించడం లేదన్నారు. మరి సమ్మె ప్రారంభించి డిసెంబర్ 12 నాటికి ఏడాది అవుతుందని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. మరి ఒప్పంద సమయంలో అంగీకరించిన హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ వెంటనే జీవో ఇవ్వాలన్నారు. సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి 20,000 ఇవ్వాలి, అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమ్మెకాలంలో చనిపోయిన వారికి కూడా అమలు చేయాలని కోరారు. ఇక ప్రీ స్కూల్ను బలోపేతం చేయాలని, పిల్లలకు ప్రైమరీ స్కూల్లో, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ పిల్లలకి ఇచ్చిన విధంగా తల్లికి వందనం కూడా అమలు చేయాలని, 5 ఏళ్ల వరకు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లోనే ఉండేలా జీవో తీయాలని, వారికి సాయంత్రం స్నాక్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని, సమ్మెకాలంలో పెట్టిన కేసులు ఎత్తేయాలని కోరారు. ఒకే యాప్ అమలు చేయాలని, ఈకేవైసీ, చిన్నపిల్లలకు ఫేస్ యాప్ రద్దు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని, ఇక నాణ్యమైన సరుకులను అందించాలని, మెనూ ఛార్జీలను పెంచాలని, తర్వాత వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు 3 నెలలు ఇవ్వాలని, సెంటర్లకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ యూనియన్లతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని వారైతే కోరారు. ఈ విషయాలన్నీ కూడా మన ఛానల్లో ప్రతిరోజు నేను ప్రభుత్వానికి తెలియజేసేలా వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను. అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా మన వీడియోస్ మోటివేషన్లా ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటాను. కాబట్టి వీడియోస్ అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక ఇంకో విషయం చూస్తే 12న అంగన్వాడీల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు. అంగన్వాడీ సంఘాల ప్రకటన, కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ 12న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టినట్టు ఏపీ అంగన్వాడీ యూనియన్ అయితే ఇక్కడ తెలియజేస్తుంది. మరి ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి పదే వినతి పత్రాలు అందించినట్టు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలలో అంగన్వాడీల వేతనాలకు సంబంధించి ఎలాంటి బడ్జెట్ ప్రకటించలేదన్నారు. గతంలో చేపట్టిన సమ్మెకు మరి కూటమి నేతలు వచ్చి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మరి పట్టించుకోవడం లేదని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు మరి అసంతృప్తిగా ఉన్నాయి, ఆందోళన బాటైతే పడుతున్నాయని చెప్పొచ్చు. మరి అంగన్వాడీలకు తక్షణమే గ్రాట్యుటీ, మినీ టీచర్ల మెయిన్గా మార్చడం మరి చేయాలంటూ మరి ఒకే యాప్గా సరిచేయాలని, విధుల్లో చనిపోయిన వారికి 20,000 ఇవ్వాలని, ఈ విధంగా చిన్నారుల మెనుకు సంబంధించి ధరలు పెంచాలని, ఈ విధంగా అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ క్యాబినెట్ సమావేశంలోనైనా అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరిస్తారని చెప్పేసి ఆయా సంఘాల నాయకులందరూ కూడా పేర్కొంటున్నారు. ఇక్కడ చూస్తే ఇంకో న్యూస్ చూస్తే, ఢిల్లీలో కథం తొక్కిన ఆశా వర్కర్లు, రెగ్యులర్ చేయాలని డిమాండ్, కనీస వేతనం, ఇతర సమస్యల పరిష్కారం కోసం సంఘర్ష్ ర్యాలీ అంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆశా వర్కర్లు సహాయకుల ర్యాలీలో ప్రసంగిస్తున్న సిఐటి అఖిల భారత అధ్యక్షులు హేమలత. ఇక్కడ వేతనాలు పెంచకపోతే సమ్మెకు సిద్ధం, సిపిఎం ఎంపీల సంఘీభావం అంటూ ఇక్కడ భారీ ఎత్తున ఢిల్లీలో ఆశా వర్కర్లు కూడా ర్యాలీ తీయడం జరిగింది. మరి ఇది అంగన్వాడీ టీచర్లు కూడా మరి ప్రతిసారి తమ యొక్క జీతాల పెంపుకు, తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నోసార్లు ఆందోళన చేపడుతున్నారు. కనీసం కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వమైన మరి అంగన్వాడీ టీచర్లకి మరి ఖచ్చితంగా జీతాలు పెంచుతుందని, పెన్షన్, గ్రాట్యుటీ అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, సమ్మర్ హాలిడేస్, తర్వాత మెడికల్ లీవ్స్, మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీ టీచర్ల ఆయాలను కూడా చూస్తారని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.